టు V3 న్యూస్ ఛానల్. మీ చొల్లెటి మహేష్ బాబు. ఈరోజు మన V3 న్యూస్ ఛానల్లో రాష్ట్రీయ దళిత సేన ఫౌండర్ ప్రెసిడెంట్ హమారా ప్రసాద్ గారు, గోరక్షా దళ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నూనెముంతల రవీందర్ గౌడ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. యాక్షన్ మన ఇండియా అంటే సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ కంట్రీ అనే పేరు చెప్పి మెజారిటీ ఉన్న హిందువులు మూడవ తరగతి పౌరుల్లాగా ఎలాంటి హక్కులు లేకుండా బ్రతుకుతున్నారని కొన్ని హిందూ సంస్థలు మొదటి నుంచి ఆరోపిస్తూ ఉన్నాయి. ఈ విషయం మీద ప్రసాద్ గారు మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఈ దేశం సెక్యులర్ దేశం అంటే ఒప్పుకున్నాను. ఎందుకంటే 1976లో ఇందిరాగాంధీ కుట్రపూరితంగా సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అంతకుముందు ఎక్కడ కూడా అంబేద్కర్ గారు ఇది సెక్యులర్ దేశం అని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరూ అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇది సెక్యులర్ దేశం కాదు, ఇది మొదటి నుంచి కూడా హిందూ దేశం. ఇది ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తారంటే క్రిస్టియన్ మతము ఈ దేశంలో ఉంది, ముస్లిం మతం ఈ దేశంలో ఉంది. ఈ రెండు మతాలు కూడా బయట నుంచి ఈ దేశానికి వచ్చినాయి తప్ప ఇక్కడ పుట్టినవి కావు, ఇక్కడ ఆవిర్భవించిన మతాలు కావు. ఇవి రెండు మతాలు కూడా బయట నుంచి వచ్చినాయి. కానీ ఇక్కడ ఈ దేశంలో స్థానికంగా మన హిందూ ధర్మం మొదటి నుంచి ఉంది. సో దయచేసి ఈ సెక్యులర్ అనే పదాన్ని మర్చిపోండి. సెక్యులర్ కాదు, మనది ఓన్లీ హిందూ దేశం మనది. కానీ మన కర్మ ఎలా ఉంది అంటే మా ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కూడా మెజారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళది ఆధిపత్యం అనేది ఉంటుంది జనరల్గా అయితే. కానీ మన దేశంలో ఎంత దరిద్రం అంటే మెజారిటీ హిందుత్వం అనేది ఉన్నా కూడా మైనారిటీ ఇంకా అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ వాళ్ళకి హక్కులు ఉంటాయి తప్ప మన దేశంలో మెజారిటీ అయిన మన హిందువులకు మాత్రం ఇక్కడ హక్కులు లేవు. ఇది ప్రతి ఒక్కరు బాగా ఆలోచించాలి. ఇది ఎందుకు వాళ్ళకి హక్కులు ఉన్నాయంటే ఇప్పుడు దీని ఫస్ట్ నుంచి కూడా మనం చూసినట్లయితే ఇది రాజ్యాంగ కోణంలోనే చూసాం. సరే ఓటు బ్యాంక్ రూపంలో మైనారిటీలను అంటే క్రిస్టియన్, ముస్లిం మతాలను ఓట్ల రూపంలో చూస్తున్నారు తప్పించి హిందుత్వాన్ని ఓట్ బ్యాంక్గా గుర్తించలేదు ఇంతవరకు. అంటే మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు. ఎగ్జాక్ట్లీ, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు. ఎక్కడైనా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న ఏదైనా చిన్న సంఘటన ఏదైనా దేశంలో జరిగితే మొన్న చిన్న ఎగ్జాంపుల్ చూడండి, విజయవాడలో దాదాపు ఎన్ని ఆవులు చనిపోయినాయండి? దాదాపు 100 ఆవులా చనిపోయినాయి. ఎవడన్నా ఏదన్నా పేపర్ న్యూస్లో వచ్చిందా? ఎవడన్నా ఛానల్లో చూపించారా? ఎవ్వరు చూపించారు. ఎందుకంటే ఈ దేశంలో మన మెజారిటీ అయినా కూడా మనకు హక్కులు లేవు. అదే ఒక క్రిస్టియనో ఒక ముస్లిమో ఏదో ఏదైనా చిన్న సంఘటన జరిగితే ఇక దేశం మొత్తము చర్చ దాని మీదే ఉంటుంది. ఇక హిందువులు అది, హిందువులు ఇది, ఎట్లా అంటే ఇది దేశంలో ఉన్న దరిద్రం. ఇది భావజాలాన్ని ఎప్పుడైతే మనం తీసేస్తామో అప్పటిదాకా మన హిందుత్వము ఇలాగే అణచబడుతుంది. మనకి ఒకటి మామూలు వాళ్ళు కాకుండా బీజేపీ వాళ్ళు కూడా 100కు పైగా ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేసినారు ఆంధ్రప్రదేశ్లో. ఒక తెలంగాణ నుంచి ఒక రాజాసింగ్ గారు ఒకరే పోయినట్టు కనిపిస్తూ ఉంది. మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళలేదంటారు? అంటే వాళ్ళు ఎలక్షన్ల కోసమే అంతవరకేనా తీసుకొచ్చిన క్యాండిడేట్లు అయినా వాళ్ళు ఏమన్నా మీ ఉద్దేశంలో? ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు, హిందుత్వం అంటే బీజేపీ అని ఎందుకు అనుకుంటారు మీరు? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు హిందుత్వం అంటే బీజేపీ అని అనుకుంటారు. అంటే టీఆర్ఎస్లో బీజేపీ హిందువులు లేరా? కాంగ్రెస్లో హిందువులు లేరా? టీడీపీలో హిందువులు లేరా? మరి వీళ్ళంతా ఎవరు? మరి వీళ్ళంతా అంటే ఈ హిందువులు వేరే, బీజేపీలో ఉన్న హిందువులు వేరేనా? ఇదే ఇక్కడ ప్రాబ్లం. ఈ భావజాలాన్ని ఎప్పుడైతే మనం తీస్తామో అప్పుడే మనకు హిందుత్వానికి బాగుపడుతుంది. ఇది ఏమైపోతుందంటే మీరు అన్నట్టు నిజమే, ఇక్కడ ఏమైపోతుందంటే ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కేసీఆర్ మహానుభావుడు ఏమన్నాడంటే హిందువులు బొందుగాళ్ళు అన్నారు. కానీ ఆడ కింద కూర్చొని చప్పటి కొట్టింది ఎవరు? మన హిందువులే. మరి ఇది అంటే ఈ ఐకమత్యం అనేది మన హిందుత్వంలో లేనన్ని రోజులు ఈ విధంగా రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అన్ని విధాలుగా మనం తొక్కి పెడుతూనే ఉంటాం మనం. ఇంకోటి రవీంద్ర గారు, ఈరోజు ఏదో మీరు డిబేట్ పెట్టుకున్నారు, దాన్ని పోలీసులు అరెస్ట్ చేసినారు, కొత్తపేటలో ఇష్యూ ఉంది కదా, దాని ఇష్యూ ఏమని చెప్తారా? అసలు ఎంత అరాచకమైన పోలీస్ వ్యవస్థ ఉందంటే తెలంగాణలో చెప్పలేము. నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణని మనము ఎన్నో పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేసి అందరం అసలు అలాంటి పరిస్థితులు మనం తెలంగాణ తెచ్చుకొని, కానీ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఒక రజాకారుల రాజ్యంలో రజాకారులతోని అప్పట్లో మా తాతలు ముత్తాతలు చెప్పారు, రజాకారులలో మనం బతికినాం, రజాకారులు ఇట్లా చేసి రజాకారులు అట్లా చేసి, ఈరోజు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రజాకారుల రాజ్యంలోనే మనం ఉన్నాం. ఈరోజు మేము రాముడు దేవుడా
యేసు దేవుడు అనే ఒక టాపిక్కి వాళ్ళు క్రిస్టియన్స్ ఒప్పుకున్నారు, మరి మేము ఒప్పుకున్నాము. ఒక డిబేట్ పెట్టాం మేము. ఆ డిబేట్ దగ్గరకు వచ్చి అసలు అవసరం లేని ఇష్యూ, అసలు పోలీసులకు కూడా అవసరం లేని ఇష్యూ, కానీ ఈరోజు పోలీసులు వచ్చి మా పర్సన్ని అలాగే వాళ్ళ పర్సన్ ఇద్దరిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎలా అంటే బెదిరింపు భావంగా అసలు కంప్లైంట్ ఇచ్చినోడు లేడు. అసలు ప్రతి టీవీ చర్చల్లో, ప్రతి ఛానల్లో, ప్రతి చర్చల్లో జరుగుతున్నాయి. ఈరోజు కత్తి మహేష్ బహిరంగంగా 100 సార్లు చెప్పాడు ఏమని, రాముడిని తిట్టాడు. అలాగే చాలా మంది అలాంటి వాళ్ళు చాలా మంది అంటే సెక్యులర్ అనే ఒక పేరు పెట్టుకుని ఈ మన దేశంలో, మన భారతదేశంలో ఉంటూ భారత మాతను, భారతదేశాన్ని, మన రాముని, మా హిందూ రాముని చాలా మందిని చాలా రకాలుగా అన్నారు. కానీ అలాంటి వాళ్ళను పట్టుకోలేని చేతగాని ఈ రజాకార్ల పోలీసులు ఈరోజు మేము ఒక విషయం పైన అంటే ప్రజల్లో ఉన్న అంటే యేసు ప్రభు పైన ఉన్న ఆ విషయాల్ని, అసలు యేసు ఉన్నాడా లేదా అనేది ఆ విషయాన్ని డిబేట్గా పెట్టాం మేము. ఆ డిబేట్ దగ్గరకు వచ్చి పోలీసులు నానా రచ్చ చేసి మమ్మల్ని రోడ్డు పైన కూర్చోబెట్టేదాకా మేము కేసు పెడతాం అది అని చెప్పి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని భయోభ్రాంతులను చేసి ఈరోజు అక్కడ పోలీస్ స్టేషన్లో భయోభ్రాంతులను చేసి మమ్మల్ని తర్వాత ఇక ఆడ ఉన్న పరిస్థితులను బట్టి వదిలేయడం జరిగింది. అంటే ఎందుకు అసలు మేము ఏదైనా చేసే, హిందువులు ఏదైనా చేసే, రీసెంట్గా మేము ఒక సినిమా తీసాం, నేనే దేవుడు ఒక సినిమా తీసాం. ఆ నేనే దేవుడు సినిమాలో యేసు ప్రభు చెప్పిన కాకుండా ఇక్కడ జరుగుతున్న క్రిస్టియన్ చేస్తున్న పనిని మేము ఛానల్లో చూపెట్టాం. ఎవరో ఒక తుప్పాసు గారు ఒకడు కంప్లైంట్ ఇవ్వడం వల్ల మమ్మల్ని అంటే మా వ్యక్తులని ఒక ఉగ్రవాదుని పట్టుకొచ్చినట్టు, ఎక్కడో ఉన్న వ్యక్తిని ఉగ్రవాదుడు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి అడ్రస్ లేకుండా ఇలాంటి చేస్తున్నారు. ఎందుకు? నేను కేసీఆర్ గారు ఎందుకు ఇలా మా మీద హిందువుల పైన ఇలా చేస్తున్నారు? మా హిందూ ఓట్లు కావా మీకు? మేము హిందువులు లేకుంటే ముస్లింస్ చేసినా మీరు ఓట్లలో గెలిచారా? నిన్న రోజు బక్రీద్ రోజున మొత్తంలో మన హైదరాబాద్ సరౌండింగ్ సిటీలో 1,00,000 పైన ఆవులు, 1,00,000 పైన ఎడ్లు కోయడం జరిగింది. మేము ప్రతిదీ ఎవిడెన్సెస్ ఉన్నాయి మా దగ్గర. ప్రతి ఎవిడెన్సెస్ ఉన్నా కానీ ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పినా పట్టించుకోలేరు, అస్సలు పట్టించుకోలేరు. మేము లైవ్గా కోర్సులో కూడా కొన్ని ప్రాక్టికల్గా కూడా చూపెట్టాం కానీ ఏం కేసులు చేయాలి అంటే ఈ కేసు చేస్తే బక్రీద్ ముస్లిమ్స్ అందరూ ఎంబడి పడతారు. ముస్లింస్ భయపడుతున్నారు. మన గవర్నమెంట్ ఉంది ఈరోజు, పోలీసులు కూడా ముస్లింకే సపోర్ట్ చేశారు. మనకు మాత్రం హిందువులకు సపోర్ట్ చేసే పోలీసులు లేరు, హిందువులకు సపోర్ట్ చేసే ప్రభుత్వాలు లేవు. కానీ మా హిందువుల మందరంలో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఏంటంటే మన ఓటు కాదా, మన ఓటుతో గెలవట్లేదా వీళ్ళందరూ? ఈ రాజకీయ నాయకులు ఇవాళ ఆస్తులు, కోట్ల రూపాయల ఆస్తులు కబ్జాలు చేస్తున్నారు. వాళ్ళు మన ఓట్లతోని వాళ్ళు రాజ్యాలు ఏలుకుంటా, మన ఓట్లతో రాజ్యాలు ఏలుకుంటా ముస్లింలకే సపోర్ట్ చేయను. ఓవైసీ ఒక మాట అంటే కేసీఆర్ గారు జీ హుజూర్ అంటారు. అదే మన హిందూ ఎవరిని అన్నారనుకో జీ హుజూర్ అనే పరిస్థితిలో లేదు. ఒక్కసారి మనం అందరం హిందువులను కూడా ఆలోచించాలి. అమరప్రసాద్ గారు, రేపు 15th ఆగస్టు సందర్భంగా కొన్ని వామపక్ష పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు బ్లాక్ డే ఏదో పిలుపునిచ్చినట్టుంది, దాని గురించి ఏమంటారు? అసలు ఈ మాట అసలు నాకు ఇది వాళ్ళ స్టేట్మెంట్ ఏదైతే వాళ్ళు ఇప్పుడు 7th రోజు అనుకుంటా, ఈ మంత్ 7th రోజు వాళ్ళు కాశ్మీర్ 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత వాళ్ళు ఒక ధర్నాలు చేశారు. అక్కడ విజయవాడలో, హైదరాబాద్లో ధర్నాలు చేశారు వాళ్ళు. ఎందుకు అంటే కాశ్మీర్ని అక్రమంగా ఇండియా తీసుకుంది అని చెప్పేసి. నాకు అర్థమవుతుంది కమ్యూనిస్టులు వీళ్ళ భావజాలం మీద నాకు అర్థమవుతలేదు అసలు. ఇప్పుడు మన దేశంలో నిజంగానే ఒకవేళ మనం అక్రమంగా వేరే వాళ్ళ భూమిని తీసుకున్నా కూడా మన దేశానికి మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి లెక్క ప్రకారం చూస్తే, అవునా కాదా? ఇప్పుడు మన అన్నకో, మన తమ్ముడికో, మన తండ్రికో మనం సపోర్ట్ ఇస్తే ఎట్లానే అది మన దేశానికి మనం సపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ మన భూమిని మనమే తీసుకుంటే, మనలో కలుపుకుంటే దానికి వామపక్షాలు ఖండించడం మీద నాకు అర్థమవుతుంది. వామపక్షాలు, కాంగ్రెస్ ఈ ఖండించడం మీద నాకు అసలు అర్థమవుతుంది. వీళ్ళు ఎక్కడ దాకా బరితెగించారంటే లాస్ట్కి 15th ఆగస్టు రోజు కొన్ని లక్షల మంది ప్రాణాలు త్యాగం చేసి, రక్తం చిందించి మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం తీసుకొస్తే ఆ రోజు వీళ్ళు బ్లాక్ డే చేస్తారట. అసలు బ్లాక్ డే ఎప్పుడు చేస్తారండి? బ్లాక్ డే అంటే ఇప్పుడు బ్లాక్ డే చేస్తుంటే దాని అర్థం ఏంటి అంటే మనకు వచ్చిన స్వతంత్రాన్ని వెక్కిరించినట్టే కదా. అంటే ఎవరైతే బలిదానాలు ఇచ్చారో, ప్రాణత్యాగాలు చేసారో వాళ్ళందరినీ అవమానించినట్టే కదా. అంటే ఏం చెప్పాలనుకుంటుంది కమ్యూనిస్ట్ వాళ్ళు? అంటే వీళ్ళు ఏ విధంగా అయిపోతున్నారంటే వీళ్ళు ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో పెరుగుతూ, ఇక్కడ అనుభవిస్తూ, ఇక్కడ డబ్బు సంపాదిస్తూ, పాట పాడేది మాత్రం చైనాకు, రష్యాకు పాట పాడుతూ. నిజంగా ఈ కమ్యూనిస్ట్ వాళ్ళకి నేను ఒకటే అడుగుతున్నాను, నేను మీకు నిజంగా దమ్ముంటే రేపు రేపు మొత్తం హైదరాబాద్లో రేపు పొద్దు నుంచి తిరుగుతాం మేము.
మొత్తం హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నాం మేము. ఎక్కడైనా కమ్యూనిస్టే కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా సరే, ఈ వామపక్షాలు ఎవరైనా సరే ఈ రేపు వీలే కాకుండా ఎవరైనా సరే, ఇంకా ఏ వ్యతిరేక శక్తులైనా సరే, రేపు కనుక బ్లాక్ డే చేస్తున్నట్టు ఇక్కడ రోడ్డు మీద కనబడితే మాత్రం ఖచ్చితంగా మేము దాడి చేస్తాం. ఇవాళ చావనైనా చేస్తాం. ఎందుకంటే 15th ఆగస్ట్ రోజు అంటే మాకు స్వతంత్రం వచ్చిన రోజు. దాన్ని కూడా అవమానిస్తే మేము ఊరుకునేది లేదు. రేపు ఖచ్చితంగా మేము దాడులు చేసేస్తాం. డైరెక్ట్ మేము ఆపుతాము, లేకపోతే వాళ్ళ ధర్నాను మేము ఆపుతామని చెప్పట్లేదు. మేము వాళ్ళ మీద దాడులు చేస్తాం రేపు. ఎందుకంటే మాకు దేశం ముఖ్యం, ఆ వ్యక్తులు ముఖ్యం కాదు మాకు. ఎందుకంటే వీళ్ళు నిజంగా మీకు వామపక్షాలకు ఎవరైతే ఉన్నారో నిజంగా మీకు అంత ధైర్యము దమ్ము ఉంటే ఆ చైనా ఆక్రమించిన ప్లేస్ ఉంది కాశ్మీర్లో, సియాచిన్ దగ్గర, పోయి దాని గురించి చైనాతో మాట్లాడండి. అది మా భూభాగం, మీరు ఎట్లా ఆక్యుపై చేసిరు, మా భూభాగం మాకు ఇవ్వండి అని చెప్పేసి ఫైటింగ్ చేయండి మీరు పోయి. అది పక్కన పెట్టేసి మన దేశంలో మన కాశ్మీర్కి వ్యతిరేకంగా, మన స్వతంత్రానికి వ్యతిరేకంగా ఇలా బ్లాక్ డేలు ఏంటో నాకు అర్థమవుతలేదు. ఖచ్చితంగా దీన్ని మాత్రం మేము అందరం ఖండిస్తున్నాం. రేపు మొత్తం పొద్దున 6 గంటల నుంచి రోడ్డుకి వస్తాము. ఎవరు కనబడ్డా సరే, ఎంత పెద్ద తోపులైనా సరే, ఎంత పెద్ద రాజకీయ శక్తులైనా సరే, వాళ్ళ వెనుక ముందు ఎంత పెద్ద ఉన్నా సరే మేము భయపడము. దేశం ముఖ్యం, మాకు దేశం ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా దాడులు చేస్తాం. ఇప్పుడు అంబేద్కర్ గారు వచ్చేసి మతం మారితే జాతీయత పోతుందని అన్నట్టు ఉంది. వివరిస్తారేమన్నా? ఇప్పుడు అంబేద్కర్ గారు సరే హిందూ ధర్మంలో తనకేదో ఇబ్బందులు కలిగినప్పుడు ఆయన ఏం చేశాడంటే హిందూ ధర్మం నుంచి బయటకు వేరే మతంలోకి వెళ్దాం అనుకున్నారు. అప్పుడు ఇక్కడ నైజాం నవాబు ఉండే. నైజాం నవాబు ముస్లిం మతంలోకి రా, నీకు చాలా డబ్బులు ఇస్తామని చెప్పి ఆశ చూపించాడు. క్రిస్టియన్స్ కూడా అయితే ఫారిన్ ఫండ్స్ విపరీతంగా ఇస్తాము రండి అని చెప్పారు. ఆ రోజు అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, నేను కనుక హిందూ ధర్మం నుంచి ఒక విదేశీ మతాలైన ముస్లిం క్రైస్తవ మతాలకు పోతే దేశ భద్రతకే ప్రాబ్లం అవుతుంది. నా జాతీయత అనేది అంటే ఎవరైతే నన్ను చూసి ఫాలో అయ్యి ఈ మతం మారి అందులోకి వెళ్తారో, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుందంటే, ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, చాలామంది క్రైస్తవులను చూస్తుంటాం మనము. హిందూగా బ్రతికిన రోజులు భారత్ మాతకి చేయంటాడు, వందే మాతరం అంటాడు, జనగణమన వాడతాడు, అర్థమవుతుందా, అన్నీ చేస్తాడు. కానీ ఎప్పుడైతే వాడు క్రైస్తవుడుగా మారిపోతాడో వాడు భారత్ మాతకి జై అన్నాడు. భారత్ మాతకి ఎంతమంది మొగుళ్ళు అంటాడు. జాతీయ గీతం పాడరా అంటే నేను జాతీయ గీతం ఎందుకు వాడాలి అంటాడు. ఈ భావజాలం వస్తుంది. అంటే ఇలాంటి భావజాలము మిగతా జనాలు దేశంలో నేను ఈ మతాలకు వెళ్తే ఇంక నా ఎవరైతే దళితులందరూ వస్తారో వాళ్ళందరికీ ఇలాంటి జాతీయత వాళ్ళకు ఆ భావన తీసేసుకుంటారు అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే హిందూ ధర్మంలోనే ఒక భాగమైన బుద్ధిజంలోకి వెళ్ళిరు తప్పించి ఆయన వేరే మతం విదేశీ మతాలకు పోలేదు. ఆయన ఈ జై భీమ్ కానీ ఈ భీమ్ అనే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు ఈ కాన్సెప్ట్ మాత్రము మేము అంబేద్కరే మాకు రాజ్యాంగం రాసిండు, మాకు మత స్వేచ్ఛ హక్కు ఇచ్చిండు అని. ఆ మత స్వేచ్ఛ ఇచ్చిండ్రు అబ్బాయి. మరి అంబేద్కర్ ఎందులోకి పోయిండు? మరి క్రిస్టియన్ మతంలో పోయిండా, ముస్లింగా మారిండా, బుద్ధిజంలో పోయిండు? మరి రండి బుద్ధిజంలోకి రండి. అంబేద్కర్ కూడా 370 ఆర్టికల్ వ్యతిరేకించింది కదండి. 100% అంబేద్కర్ గారు అసలు ఇష్టపడకపోతే అయ్యంగార్ తోటి చేయించుకున్నారు. అది మొత్తం అది చాలా పెద్ద కుట్ర. అంబేద్కర్ గారు అసలు ఒప్పుకొని కూడా ఒప్పుకోలేదు. బీఎస్పీ కూడా మద్దతు ఇచ్చింది 370. బీఎస్పీ వాళ్ళు కూడా ఇచ్చింది. ఇప్పుడు దానికి వ్యతిరేకించిన వాళ్ళు వీలే అండి, జస్ట్ కాంగ్రెస్ వాళ్ళు, వామపక్షాలు అంతే. కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తాం 370కి? సరే ఇప్పుడు ఎందుకంటే స్వాతంత్రం తెచ్చింది మేమే అంటాం కదా. ఒకటి చెప్పాలండి, అంటే నాకు తెలిసిన కాదు చెప్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందంటే ఏది చేసినా అంటే బాగుపడే దాని గురించి మాట్లాడట్లేదు. వీళ్ళు బాగుపడిస్తే నెక్స్ట్ మళ్ళీ రాజ్యం వీళ్ళే వెళ్తారని ఒక వాళ్ళకు ఆ భయంతో ఇట్లా నీళ్లు కలుగుతున్నారు, మంట ఇస్తున్నారు ఎవరిపైన, బీజేపీ వాళ్ళపైన. అసలు బీజేపీ పార్టీ చేసింది ఇది ప్రపంచమంతా, మొత్తం దేశంలో ప్రపంచమంతా అందరూ చెప్తున్నారు, అరే చాలా గొప్ప పని చేసిండు, ఒక డేరెస్ట్ వర్క్ చేసిందని దేశంలో ఉన్న ప్రజలందరూ అంటారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అంటారు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఈ కమ్యూనిస్టులు అనే వాళ్ళు ఎవరండి? అసలు ఎక్కడికైనా వచ్చారు? వీళ్ళ బతికేంది, వీళ్ళ బట్టుబడేనండి. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు మన భారతదేశానికి ఎక్కడికైనా వచ్చారు? వాళ్ళ బతుకు ఎన్నో పుట్టిన పార్టీ వీటికి వచ్చి ఇలాంటి డామినేషన్ చేసుకుంటా రేపు బ్లాక్ డే చేస్తున్న ప్రతి ఒక్క కమ్యూనిస్టుకు
ఈ నుంచి ఈ సభాముఖంగా చెప్తున్నా, ఎవరికైనా సరే ఎవరైనా దమ్మున్నోడు ఉంటే రేపు బ్లాక్ డే చేయండి. మీకు గులాంగిరి చేస్తారని కొడుక ఎవరైనా సరే అది రేపు బ్లాక్ డే చేస్తే మాత్రం భారతదేశంలో తన్ని తరుముతాం, మేము తన్ని తరుముతాం ఖచ్చితంగా. ఇక్కడ నుంచి చెప్తున్నాను నేను, ఎవరైనా బ్లాక్ డే చేద్దామని ఆలోచన ఉన్నారు మానుకోండి. మనం భారతదేశంలో ఉన్నాం, భారతదేశ గాలి పీలుస్తున్నాం, మనం భారత మాత గాలి పీల్చుకుంటే మనం బతుకుతున్నాం. భారతదేశంలో ప్రతి మెతుకు భారతీయుడు పండించిన మెతుకుతో తింటున్నావు బిడ్డ. నువ్వు భారతదేశంలో బ్లాక్ డే చేస్తే రేపు జరగబోయే అసలు మన దేశం వచ్చి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారు. మన తాతలు ముత్తాతలు వేల మంది లక్షల మంది ప్రాణాలు ఇట్లా బుల్లెట్లతో కాల్చుకున్న ఉన్నారు. చాలా చాలా రకాలుగా జరిగినాయి. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రాన్ని వ్యతిరేకించే నా కొడుకు ఆడెవ్వడైనా సరే, ఆడు కమ్యూనిస్ట్ ఉండే కాంగ్రెస్ ఉండే ఎవరైనా సరే, వాడిని మాత్రం రేపు తన్ని తరుముతాం. రేపు ఎవరైనా బ్లాక్ డే చేసామో తన్ని తరిమేది ఖాయం. ఇది మాత్రం నిజం. అది ఎవరు అడ్డొచ్చినా సరే తన్ని తరిమేది ఖాయం. దేశం నుంచి బ్లాక్ డే చేస్తా అన్న వాళ్ళని మాత్రమే అడ్డుకుంటామని చెప్పట్లేదు, తన్ని తరుగుతారు. ఇంకొకటి 15th ఆగస్టు మామూలుగా ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఒక 10 గంటల వరకు ముగిసిపోతుంది. కానీ చాలా మంది 15th ఆగస్టు వచ్చిందంటే కొన్ని సంస్థలు, విద్యా సంస్థలు కానీ మత సంస్థలు కానీ కొన్ని ఏమని అనుకోండి, ఆ సమయంలో కొన్ని మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. వీటిపైన మీరేమంటారు? ఇది ముఖ్యంగా ఇది కనబడుతుందంతా కూడా క్రిస్టియానిటీలో కనబడుతుంది, ఓకే, ముస్లింలో కనబడదు. కొన్ని విద్యా సంస్థలు కూడా ఆ రోజు సెలవు ఇవ్వట్ల. అది మన ఆ రోజు సెలవు ఇచ్చేస్తా ఉంది, ఎందుకంటే వాళ్ళు రావద్దని. అసలు 15th ఆగస్ట్ రోజు కానీ 26th జనవరి రోజు కానీ సెలవు ఇవ్వడానికి లేదు. ఖచ్చితంగా దే హావ్ టు కమ్, వచ్చి తీరాల్సిందే అన్న. ఒక్క విషయం అన్న, సంస్థ కూడా రావాల్సిందే. ఈ అంటే మీరు చెప్తున్న సంస్థలు అందరూ ఎవరంటే అన్న, వాళ్ళు మన భారతదేశం పౌరులు గారు, మన భారతదేశ పౌరులు కాదు. వాళ్ళు అమ్ముడు పోయిన భారతీయులు, అమ్ముడు వేరు. మన దేశంలో పుట్టి మా అయ్యకు పుట్టి ఇంకో అయ్యకు పుట్టిన అనేటోళ్ళు ఆ పని చేశారు. అయ్యకు పుట్టిన వాళ్ళు ఎవరు అట్లా చేస్తారు. పుట్టింది మన భారతదేశంలో, కానీ పాట పాడేది వేరే. వీళ్ళందరూ చేసేవాళ్ళు ఈ స్కూళ్ళు, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ స్కూల్ ఏదంటే క్రిస్టియానిటీ స్కూల్స్, అలాగే చేసేవాళ్ళు కూడా కొంతమంది క్రిస్టియన్, అందరూ వాళ్ళు కొంతమంది. అంటే వీళ్ళు ఏంటంటే దేశంలో ఏదో ఒకటి చేయాలి అంటే వ్యతిరేకంగా చేయాలి, వ్యతిరేకంగా చేస్తే మేము హైలైట్ అయిపోతాం. ఇలాంటి ఆలోచన ఉన్న బద్మాసాలు చేస్తున్నారు. ఇలాంటి విషయాలు వేరే వాళ్ళైతే చేయట్లేదు. అలాంటి వాళ్ళకు కూడా రేపు వార్నింగ్. అది ఏది మేము ఈ చెప్పిన వార్నింగ్ అలాంటి వాళ్ళకు కూడా రేపు. యాక్చువల్గా ఇక్కడ ఏమైపోతుందంటే చాలామంది పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఉదయం పూట అండ్ ఈవినింగ్ పూట కొన్ని మీటింగ్స్ పెడుతారు, యవ్వనస్తుల కూడిక అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే దారి తప్పుతున్న భారతీయమట. దారి తప్పడం ఏంది నాకు అర్థం కాదు. నేను ఇవన్నీ చూసాను. ఒకటి దారి తప్పుతున్న భారతీయులట. మనం దారి తప్పడం ఏంది? మతం మార్పులు చేసుకుంటూ దారి తప్పిస్తుంది వాళ్ళు తప్పించి ఇక్కడ ఉన్న భారతీయులు దారి తప్పడం ఏంది? అసలు అదే త్రోవ తప్పుతున్న ఆ త్రోవ ఏంది? వాళ్ళు చెప్పే త్రోవ ఏంది నాకు అర్థం అయితే లేదు. వాళ్ళు చెప్పే త్రోవ ఏంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు 15th ఆగస్ట్ చేయకండి, మీ తల్లిదండ్రులను ప్రేమించకండి, మీ గురువుల్ని గౌరవించకండి, యేసును మాత్రం గౌరవించండి, అల్లాను మాత్రం గౌరవించండి చెప్పేదా నిజమైన త్రోవ? ఇప్పుడు దేశాన్ని 15th ఆగస్ట్ రోజు మన స్వతంత్ర సమరయోధుల్ని, మన కోసం ప్రాణాలను వదిలిపెట్టిన వాళ్ళందరినీ కూడా, త్యాగాలు చేసిన వాళ్ళందరినీ వాళ్ళని గుర్తు చేసుకొని ఒక్కరోజైనా ఒక మనసు నిండా జాతీయ భావంతో ఉండమని చెప్తుంటే అందుకే కదా మనము సెలవు హాలిడే ఇచ్చింది. ఆ రోజు కూడా నువ్వు ఇప్పుడు చూడండి, వాళ్ళు చెప్తున్న ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా జాతీయ జెండా ఆ రోజు ఫ్లాగ్ ఎగిరేయరు. వాళ్ళు జాతీయ పతాకాన్ని వాళ్ళు ఎగిరేయరు. వాళ్ళు కేవలం మీటింగ్స్ చెప్పుకుంటారు అంతే. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యూత్ను, ఏదైతే యూత్ ఉందో అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళని కూడా పోనీయకుండా ఒక కమ్యూనల్ మీటింగ్ పెట్టేసి వాళ్ళని అక్కడ స్టక్ చేసేస్తున్నారు. అంటే వాళ్ళను దూరం చేస్తున్నారు అనమాట. వీళ్ళ భావజాలమే అది. దీనికి ఇతర దేశాల కుట్ర ఏమైనా ఉందని మీరు 100% ఫండింగ్ ఉంది కదా, 100% ఫండింగ్ వస్తున్నది. హిందూ సంస్థలకు ఏం లేదా ఫండింగ్? మీరు అన్నట్టు అంటే మీరు అన్న విషయాన్ని నేను ఒక మాట చెప్తున్నానంటే, ఒక పాస్టర్ ఉన్నాడు, ఓకే, ఒక పూజారి ఉన్నాడు, ఒక మౌలా ఉన్నాడు, ఓకే, ముగ్గురు ఉన్నారు. ముగ్గురు వాళ్ళ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేశారు. ఒక 5 సంవత్సరాలతో చూడండి. ఒక పాస్టరు పనికి మానవాడు, వాడికి చదువు ఉండదు, వాడి 10th క్లాస్ కూడా ఉండదు వాడికి. 100 మంది పాస్టర్లో 97% అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్స్. వాళ్ళు ఒక 5 yearsలో ఏమవుతుందో తెలుసా, వాడు అందరకు ఫైనాన్షియల్ స్థాయి చాలా తక్కువ ఉంటుంది, కానీ ఒక 5 yearsలో
వాడు ఒక ఇల్లు బిల్డింగ్ కడతాడు, వాడి పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటారు, వీనికి ఒక 10 చర్చిలు కట్టేసుకుంటాడు. చూడండి డబ్బు ఇప్పుడు ఇది అయిపోయింది. ఒక పంతులు ఉన్నాడు, వాడు ఒక పంతులు ఉన్నాడంటే వాడు 10 ఏళ్ళ తర్వాత కాదు, వాడు ఇంకా 20 ఏళ్ళ తర్వాత కూడా అదే గుడి అదే పరిస్థితి వాడి ఫైనాన్షియల్గా ఎలాంటి మార్పు ఉండదు. అదే ఒక మౌలా కూడా చూడండి, మౌలా కూడా కంప్లీట్ లైఫ్ చేంజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎవరు లైఫ్ చేంజ్ అవుతున్నాయండి? పంతులు ఏమైనా లైఫ్ చేంజ్ అవుతున్నదా? ఎవరు బాగుపడుతున్నారు అంటే ఈ పాస్టర్లు మౌలాలు మత మార్పిడి చేసుకుంటూ విదేశీ ఫండ్స్ లోకల్ ఫండ్స్తోనే వాళ్ళు ఫైనాన్షియల్గా ఎంత బాగుపడుతున్నారో అంత బాగుపడుతున్నారు. అవునండి, వారు ఫండింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకున్నప్పుడు హిందూ సంస్థలు మీరు దేశం కోసం ధర్మం కోసం చెప్తారు. ఫండింగ్ మీరు చేసుకోకపోవడం మీ పొరపాట, ఇవన్నీ కూడా వాళ్ళ పొరపాట, ఎవరి పొరపాటు? అట్లా కాదండి మీరు అంటున్నారు. అంటే ఫండింగ్ ఎవరు చేయాలి? మనకు మీరు అన్నట్టు ఎవరు చేయాలి? మన భారతదేశంలో మతం మారే అవసరం లేదండి. భారతదేశం ఉంది, దానికి మతం మారాల్సిన అవసరం. మీరు అన్నట్టు ఏమవుతుందంటే ఇక్కడ క్రిస్టియన్ మతంలో ఏమైపోతుందంటే ఒక దశమ భాగం అనేది ఒక కాన్సెప్ట్ ఉంది వాళ్ళకి, దశమ భాగం అని చెప్పి. అంటే ఒక క్రైస్తవుడు సంపాదించిన దాంట్లో 10% చర్చ్కి, ముస్లిమ్స్లో కూడా దశమ భాగం అనేది ఉంది, అలా ఖురాన్లో ఉంది. దశమ భాగము మసీదులకి ఇవ్వాలి. మరి హిందువులలో అలాంటిది ఏం లేదండి, అట్లాంటిది ఏం లేదు. నువ్వు టెంపుల్ పోతా అంటే పో, నువ్వు పావులు వేస్తావా, రూపాయలు ఇస్తావు, నీ ఇష్టం. ఏ లేదవా, ఏ లేకపోతే ఇంత తీర్థం తీసుకో వెళ్ళిపో. కానీ రూల్ లేదు మనకు. ప్రసాదం కూడా ఫ్రీగా పెడతాం. సో ఇక మనం ఫండెడ్కి వస్తుంది చెప్పండి. మీరు మతం మార్పిడిలో అంటారు కదండి, ఏదైతే మతం మారితే కన్వర్షన్ అవుతే వీళ్ళది రిజర్వేషన్ కూడా మారినా సరే ఇంకా మతం మార్పిడ్లు ఎలా జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారు? క్వశ్చన్ అర్థం కాలేదు. మతం మార్పిడి జరిగితే కన్వర్షన్ అయినప్పుడు వాళ్ళ రిజర్వేషన్ పోతుంది. రిజర్వేషన్ పోయినా సరే వీళ్ళు మతం మార్పిడి ఇంకా జరుగుతూ ఉన్నాయంటే ఎందుకు జరుగుతూ ఉన్నాయని మీ ఆలోచన? ఒక్క విషయం అండి, మీరు చెప్పిన విషయాన్ని నేను క్లారిఫికేషన్ ఇస్తా. మతం మారితే రిజర్వేషన్ అవుతుంది. మీరు మతం మారుతున్నాయని చెప్తా ఉన్నారు. చెప్తున్నాం, మతం మారితే రిజర్వేషన్ అవుతుంది. ఎందుకు జరుగుతుంది? మతం మారితే రిజర్వేషన్ అవుతుంది. ఇప్పటిదాకా మన తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం, బయట ప్రభుత్వం గురించి. మన తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు స్టిల్ నౌ మతం మారిన ప్రతి ఒక్క ఆఫీసరు మతం మారింది కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది. అంటే మతం మారిన వాళ్లకు రిజర్వేషన్ లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం ఎట్లా చేస్తుండేనా? గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది. అంటే ప్రభుత్వాలు ఈ మతం మార్పిడి అయినప్పుడు వాళ్ళు బీసీసీలకు పోవాలి. కానీ కొంతమంది మతం మారిన వాళ్ళు బీసీసీలకు పోతలేరండి. ఎస్టీ ఉన్న వాళ్ళు ఎస్టీగానే ఉంటున్నారు, ఎస్సీ ఉన్న వాళ్ళు ఎస్సీగానే ఉంటారు, బీసీ ఉన్న వాళ్ళు బీసీలో ఉంటారు. బీసీసీలకు ఇప్పటిదాకా కూడా హార్డ్లీ మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక 200 పైన చేసి తప్పితే ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదండి. ఏ ఎంఆర్ఓలు వీళ్ళు బీసీసీ సర్టిఫికేట్ ఏ గవర్నమెంట్ ఉద్యోగి కూడా చాలా మంది చాలా గుర్తించినాం. ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తానంటే, మేము దళితులు, మేము ఎస్సీ, మేము మాల. ఓకే, ఇప్పుడు మా భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు క్లియర్ కట్గా రాశారు ఏంటంటే ఒక ఎస్సీ మాల కావచ్చు, మాదిగ కావచ్చు, క్రైస్తవ మతంలోకి పోతే బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలా, బీసీసీ రిజర్వేషన్స్ తీసుకోవాలా, ఎస్సీలో రిజర్వేషన్ తీసుకోవద్దు. మరి ఈరోజు సమాజంలో ఎంతమంది మతం మారిన తర్వాత బీసీసీ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మీరు సండే రోజు ఈనాడు పేపర్ చూడండి, అందులో పెళ్లి ప్రకటనలు చూడండి ఒకసారి. అందులో మాల క్రిస్టియన్, మాదిగా క్రిస్టియన్ అని ఉంటుంది. ఎవడండి వీడు? వీడు హిందువా క్రిస్టియన్? అసలు వీడు క్రిస్టియన్లో మాల మాదిగా లేదు, కులాలు లేవు. ఇప్పుడు వీడు మాల క్రిస్టియన్ అంటుండు, మాదే క్రిస్టియన్ అంటుండు. ఇప్పుడు వీడు శంకర్ జాతి నా కొడుకు ఎవడీడు? మా హిందువా లేకుంటే క్రిస్టియనా? ఎవడాడు? అంటే ఈ బూత్ పదాలు ఏవైతే ఉన్నాయో, దళిత క్రైస్తవులు, మేము దళిత ముస్లింలు అని ఎవరైతే చెప్తున్నారో ఇదంతా కూడా శంకర్ జాతులు అనమాట. వీళ్ళు వీళ్ళకి 2 పేర్లు ఉంటాయి. వాళ్ళ మసీదులో ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది, సమాజంలో హిందూ పేరు ఉంటుంది అనమాట. వీళ్ళకి రిజర్వేషన్ తినేది అంతా చేసేదంతా కూడా హిందువులది, పాట పాడేది మొత్తం క్రైస్తవులు. వీళ్ళను మనం చాలా మందిని గుర్తించినాం కొన్ని. అండ్ ఇంకోటి కూడా మీకు అడిగింది కాబట్టి ఒక విషయం చెప్తున్నాం. మేము ఒకటి ఆల్రెడీ ఒక పిల్ వేస్తున్నాం. మేము సుప్రీంకోర్టులో పిల్ వేస్తున్నాం ఒకటి. మోస్ట్లీ అది ఇంకో 1 monthలో ఫైల్ అవుతుంది. దానికి సంబంధించిన మొత్తం గ్రౌండ్ వర్క్ నడుస్తున్నది. ఆ పిల్లు వేసిన తర్వాత మేము దాన్ని రాష్ట్రపతి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి, అందరి దగ్గరికి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి మత మార్పిడి నిరోధక చట్టం అని కొత్తది వస్తుంది ఒకటి. ఆ మత మార్పిడి బిల్లు, ఆ బిల్లు ద్వారా ఏంటంటే ఈ అంటే ఏదన్నా ప్రలోభాలు పెట్టి మత మార్పిడి చేసే విధానాన్ని ఆపేయాలన్నమాట. ఆ బిల్లు ఉద్దేశం
మత మార్చుకోవచ్చు, కానీ మతం మార్చుకోవడంలో తప్పలేదు. మీరు అనేది ఏంటి, ఆయన కోసం ఒక మతం, ఉద్యోగం కోసం ఒక మతం. ఎగ్జాక్ట్లీ. సో అందుకోసం ఏం చేస్తామంటే చర్చికి పోయినప్పుడు ఒక మతం చెప్తున్నారు, చర్చికి పోయినప్పుడు నేను క్రిస్టియన్ అని చెప్తున్నాడు, ఆఫీస్కి పోయినప్పుడు నేను మాలా అంటున్నాడు. అంటే ఇటు హిందువా క్రిస్టియనా? ఇవి ఇంకోటి ఏం తెలుసా, ఇంకో వీళ్ళు మీరు అన్న ప్రకారం ఇది క్రిస్టియన్స్ యాక్సెప్ట్ చేస్తా ఉన్నారా? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, చర్చికి వెళ్తున్నాడు, అవునా? చర్చికి పోయినప్పుడు వానికి బాప్తిసం ఇచ్చినప్పుడు వానికి క్రైస్తవ పేరు ఉంటుంది, బయట మాత్రం వాడు చెప్తాడు క్రైస్తవ పేరు చెప్తాడా? చెప్పట్లేదు. వాడు హిందూ పేరు చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వరప్రసాద్ అనుకో, నేను బాప్తిసం తీసుకుంటే నేను పీటరో గీటరో తూటరో అని ఏదో పేరు పెట్టుకుంటాను నేను, అది చర్చిలో పిలుస్తారు నన్ను. బయటకు వచ్చినప్పుడు వరప్రసాద్ అని పిలుస్తారు. రిజర్వేషన్ ఏమో నేను వరప్రసాద్ అని తీసుకుంటున్నా. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏమొస్తుందంటే చర్చిల్లో బాప్తిసం తీసుకొని చర్చిల మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ మెంబర్స్ యొక్క ఎంతమంది మా చర్చిలో మెంబర్స్ ఉన్నారు, ఎంతమంది క్రైస్తవులుగా మారిందని ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చిలో ఒక 100 మంది క్రైస్తవులు ఉన్నారు అనుకోండి, ఆ 100 మంది క్రైస్తవులు చర్చిలో రికార్డు ఉంటుంది తప్ప అది గవర్నమెంట్ దగ్గరికి రావట్లేదు, ఎంఆర్ఓ దగ్గరికి మాత్రం, కలెక్టర్ దగ్గరికి రావట్లేదు. ఒకవేళ ఆ రికార్డు వస్తే అందులోకి వెళ్ళి అప్పుడు బీసీసీ వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే గవర్నమెంట్ కూడా ఏంటంటే కొన్ని జీవోస్ రావాలా, కొన్ని చట్టాలు రావాలి. ఇది తీసుకొస్తే ఏమవుతుందంటే వాళ్ళకు మైనస్ అవుతుంది రాజకీయాలకు. ఎందుకంటే వాళ్ళకు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ రిజర్వేషన్ పోతే ఇప్పుడు ఓటు వేయడు కాబట్టి సరే బతికిన రోజు వీడు బతకాల, వాళ్ళని చూసి వీరు వాళ్ళ ఓటు సంపాదించుకుంటే వీడు ఉండిపోవాలి. మొన్న తెలంగాణ ప్రభుత్వంలో క్రిస్టియన్లకు క్రిస్మస్కి బట్టలు ఇచ్చారు. ఆ బట్టలు ఇచ్చిన దాంట్లో నేను నిజంగా మన ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను. బట్టలు ఇచ్చిన దాంట్లో అందరూ క్రిస్టియన్లు 1000 మంది పేర్లు వచ్చినాయి. ఆ 1000 మంది గవర్నమెంట్ ఉద్యోగులు కూడా తీసుకున్నారు బట్టలు, వాళ్ళ ఫ్యామిలీలు కూడా తీసుకున్నారు. పిల్లు ఉంది, ఎగ్జాక్ట్ పిల్లు ఉంది. నేను మా పర్సన్ వేశారు ఆల్రెడీ. ఇది ఏంటంటే ఎందుకు తెలియట్లేదా? మన ఇప్పుడు ఒక ఆఫీసర్, ఒక రాజకీయ నాయకుడు వచ్చి అందరికీ బట్టలు పంచుతున్నాడు. ఈ బట్టలు పంచుతున్నాడు కరెక్టే, అందులో ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉండి బట్టలు తీసుకుంటున్నారు? అంటే రిజర్వేషన్లో తీసుకుంటాడు, అక్కడ క్రిస్టియన్గా ఉంటుండు. దీన్ని ఎవరు నిరోధం చేయాలి? దీనిపైన కఠిన చర్యలు ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వాలు తీసుకోవాలి. ప్రభుత్వాలకు ఏంది పోనీ నడవని. ఇక్కడ ఇంకో చిన్న విషయం, ఒక లాజిక్ ఉంది ఇక్కడ, జాగ్రత్త వినండి. లాజిక్ ఏంటంటే బతుకమ్మ పండుగ వచ్చినప్పుడేమో హిందువులకు చీరలు లాంటి పంచలు పెడుతున్నారు, వినండి. అవి ఎక్కడ ఇస్తున్నారు? అవి రేషన్ కార్డు నుంచి తీసుకోవాలా, రేషన్ షాప్ ఉంటుంది కదా, అక్కడ నుంచి తీసుకోవాలా. అంటే అక్కడ గవర్నమెంట్కి ఒక లెక్క వస్తున్నది, ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎన్ని రేషన్ షాప్ నుంచి ఎంత పోతున్నది, స్టాక్ ఎంత ఉంది, స్టాక్ ఎంత పోతుంది, అంటే ఎంతమంది తీసుకుంటారని తెలుస్తుంది. అదే క్రిస్టియన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? చర్చికి పంపించేస్తున్నారు. వాళ్ళని కూడా రేషన్ కార్డు అనే రేషన్ షాప్లో తీసుకోవాలని చెప్తే అప్పుడు దొంగలు పెట్టబడతారు. అది మాత్రం గవర్నమెంట్ చేయదు. లేదండి, ఇంకొకటి ఏం చెప్తా ఉన్నారంటే బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు హిందువులకి ఇస్తున్నారు, ప్రతి అందరికి ఇస్తా ఉన్నారు. క్రిస్టియన్స్ పండుగ వస్తే వాళ్ళు క్రిస్టియన్స్ ఒక్కరికి ఇస్తారు, మళ్ళీ హిందువులకి ఇవ్వట్లా. అవును, వాస్తవం. లాస్ట్ టైం బతుకమ్మ పండుగకు మన దగ్గర మహిళ అనే ప్రతి ఒక్కరికి ఇచ్చిండు. అది క్రిస్టియన్కి ఇచ్చిండు, ముస్లింకి ఇచ్చిండు, హిందూకి ఇచ్చిండు. అవునండి, క్రిస్మస్ అయితేనేమో క్రిస్టియన్లకు సపరేట్గా ఇస్తావు, రంజాన్ అయితేనేమో మస్జిద్లలో ఇస్తావు, మళ్ళీ మా బతుకమ్మ పండుగకి అందరికి ఇస్తున్నావు. మాకు ఇప్పుడు అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అలాంటి విషయాలకు సపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి వస్తుంది అంటే ప్రభుత్వాలకు తెలిసి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళను హిందువుల విషయంలో దూరం చేస్తారు. అంటే హిందువులనే వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ మతం మాత్రం అది ఉంటుంది. అలాగనే చేస్తున్నారు వాళ్ళు. ప్రభుత్వాలు చేయాల్సిన పని చేసే ఈ వ్యవస్థ అనేది నడవాల. ఇంకొకటి అండి, ఈ హిందువులో ఈ చైతన్యం లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతుంది. 1000 రెట్లు ఒప్పుకోవాలి. ఒక అంటే ఈ క్రైస్తవ ముస్లిమ్స్లో ఉన్న వాళ్ళలో ఉన్న ఐకమత్యం అనేది ఇక్కడ లేదు. లేకపోవడానికి కారణం ముఖ్య కారణం అంటే చాలా ఉన్నాయి, చాలా కారణాలు. నేను ఒక 2 కారణాలు చెప్తుందండి. ఇప్పుడు మామూలుగా మామూలుగా క్రైస్తవులు చర్చికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఒక సండే రోజన్నా అందరూ కలిసి కూర్చొని 2 గంటలు మాట్లాడుకుంటారు. వాళ్ళు మంచి చెడు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడుకుంటారు, కలెక్టివ్గా ఉంటారు అనమాట. అందులో ఒక 2 వారాలు ఒక ఫ్యామిలీ రాలేకపోతే 3వ వారం మన ఇంటికి పోతారు. ఎందుకు రాలేదు, ఏమైనా ప్రాబ్లమా అని. అర్థమవుతుందా? అలాంటి సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంది. అలాగే యాజ్ టీజ్గా ముస్లింలో కూడా ఆ విధంగా సిస్టమ్ ఉంది.
ఒక ఫ్రైడే రోజు అనేది అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు వాళ్ళు, ఏదన్నా సరే ప్రాబ్లం ఉండని, మంచి ఉండని, చెడు ఉండదు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఇలాంటి సిస్టమ్ ఒకటి లేదు మన దగ్గర. మనం వచ్చినోడు వస్తాడు, పోయేటోడు పోతాడు. మనం ఒక గంట కూర్చోరా అంటే వాడు ప్రదక్షిణాలు చేసి ప్రసాదం తీసుకొని వెళ్ళిపోడే. అదే కాకుండా 50 సంవత్సరములుగా హిందువుగా ఉన్న వ్యక్తి, ఏనాడు గుడికి పోని వ్యక్తి, మతం మారగానే రెగ్యులర్ గా ప్రతి ఆదివారం ఎవ్రీ వీక్ కంపల్సరీ. అది ఆయన గొప్పదనమా, తీసుకోపోయిన గొప్పదనమా? అయితే 50 సంవత్సరాలుగా అయితే నీ గుడికి తీసుకోకపోవడం మీ హిందూ మతంలో ఉన్న లోపం కాదా? మీరు అంటున్నారు మతం మారగానే రెగ్యులర్ గా ఆయన తీసుకుపోగలుగుతున్నారు, దగ్గర ఉండి పట్టుకుని తీసుకెళ్ళగలుగుతున్నారు. మరి మీరు 50 సంవత్సరాలు మీ దగ్గర ఆయన ఉన్నాడు, ఆయన ఎందుకు మీ గుడికి తీసుకెళ్ళలేకపోయినారు? ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక చర్చ్, ఒక సంఘంలో ఒక కొత్త వ్యక్తి అక్కడ పాస్టర్ సక్సెస్ అవుతున్నాడు, కానీ ఇక్కడ హిందూ మతం ఆధిపత్యం చెప్పుకుంటున్నా వీళ్ళు సక్సెస్ కావట్లేదు. ఎందుకంటే సార్ అక్కడ దశమభాగం వస్తుంది కదా, ఇక్కడ పంతులకి ఏమొస్తుంది? 4 సార్లు మీరు అడిగిన క్వశ్చన్ చాలా పర్ఫెక్ట్ క్వశ్చన్. అందరూ హిందువులు మీరు అడిగిన క్వశ్చన్ సక్సెస్ అయినాడు, ముస్లింలకు మారినప్పుడు ఆయన తీసుకోపోతున్నాడు, దగ్గర తీసుకోపోతున్నాడు. మీరు అడిగినది ఎగ్జాంపుల్ చెప్తాను, మీ పిల్లవాడు ఇలా స్కూల్ కి రాకపోతే అదే గవర్నమెంట్ స్కూల్ అయితే రాకపోయినా వాడు అడగడు, అవసరం లేదు నెలకు జీతం వచ్చిందా లేదా చూసుకుని అయిపోయింది. అకౌంట్ లో 1 రూపాయి తక్కువ వచ్చినా పెద్ద దేశం యుద్ధం వచ్చేస్తాడు, గవర్నమెంట్ మీద యుద్ధం. అదే ప్రైవేట్ స్కూల్ లా మీ పిల్లవాడిని జరిపిస్తే ఇలా స్కూల్ రాకపోతే ఇంటికి ఫోన్ వస్తుంది, మీ పిల్లవాడు ఎందుకు రాలేదని, లేకపోతే ఒక ఆయమని పంపిస్తారు, అప్పుడు ఇమ్మీడియట్ గా పంపిస్తారు. అదే ఒక మారినప్పుడు వాళ్ళు తీసుకెళ్తున్నారు. 50 సంవత్సరాలు హిందూ మతం ఉన్న వ్యక్తిని నేను హిందూ మతానికి పెద్ద అని చెప్పుకుంటున్న ఎవరైతే ఉన్నారో ఈ స్వామీజీలే అనుకోండి, ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, వీళ్ళు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? ఒక్క నిమిషం, మీరు చెప్పిన క్వశ్చన్లనే మీరు ఆన్సర్ ఇచ్చేసారు ఈరోజు. ఒకటే క్లియర్ అండి, గవర్నమెంట్ స్కూల్ ఉంది, వాడు రాకుండా అవసరం లేదు, వానికి వచ్చినా రాకుండా జీతం వచ్చేసాడు అంటే మన పంతులు ఎవరి ఇష్టం, ఎవరు వచ్చినా రాకుండా పూజ చేసుకోవాలని నా భక్తి ఉంది, నా భక్తిని నేను స్టార్ట్ చెప్పుకోవాలని ఆ పంతులు పూజ చేస్తుండే, వచ్చిన వాళ్ళకు ప్రసాదం పెడుతూ, వచ్చిన వాళ్ళకి తీర్థం పెడుతుండు, వచ్చిన వాళ్ళకి అర్చన చేస్తుండే, లేకుండా లేదు, ఆయనకి ఎలాంటి స్వార్థం లేకుండా చేస్తుండు. ఇదే మీరు అన్నట్టు ప్రైవేట్ స్కూల్స్ ఏం చేశారండి, రాకపోయాడు అనుకో, ఒక నెలలో 10 రోజులు రాకపోతే మనం ఇప్పుడు ఫీజు కట్టే తండ్రి ఏమంటాడు, అవునండి 10 రోజులు నా పిల్లగాడు రాలేడు, 10 రోజులు ఫీజు కట్టాలని అడుగుతాడు. ఈ క్వశ్చన్ ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళు రోజు ఫోన్ చేసి రండి మీ బాబు రాలేడు పంపించండి సార్, ఏంటి సార్ విషయం అడుగుతారు. సేమ్ అలాగే ఇలాంటి చర్చల్లో దశమ భాగం వస్తుంది కదా, ఈయన నెలలో 4 రోజులు రాకపోయాడు అనుకో, నెలలో 4 రోజులు నాకు 1000 రూపాయలు జీతం అనుకో, ఒక దశమ భాగం అంటే ఒక 100 రూపాయలు నేను ఇవ్వాల్సింది. ఈ 100 రూపాయలు లాస్ అవుతుంది ఆ చర్చ్ ఫాస్టర్. దానికోసమే అతను రెగ్యులర్ గా వచ్చి అతను తీసుకెళ్తాడు, అంటే లాభం కోసం, వాళ్ళ లాభాని కోసమే తీసుకెళ్తుంది తప్పితే ఈయనకి ఏదో బాగు చేసి ఈయన ఏదో బాగుపడతామనే ఆలోచనలో ఏ ఫాస్టర్ తీసుకెళ్తాడు. ఇది నిజం. ఇంకో విషయం కూడా చెప్తా, ఇందులో ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే పొద్దున శివాలయం పోతా, ఓకే చెప్తున్నాను. శివాలయం పోయిన తర్వాత నేను ఒక సోమవారం శివాలయం పోకుండా నేను ఇంకో వేరే శివాలయం పోతాను. అప్పుడు నా పంతులు అంటాడా, నువ్వు ఆ శివాలయం ఎందుకు పోయినావు, నువ్వు మన శివాలయం రావాలి కదా అంటాడా? అన్నాడు. అదే నువ్వు క్రిస్టియన్ మతంలో ఈ చర్చికి పోకుండా నువ్వు వేరే చర్చి పో, అది నువ్వు గాజు చర్చి నువ్వు పోయి అక్కడ చెందేస్తాడు కదా, నువ్వు అక్కడికి ఎందుకు పోయినావు, వాడు పోతున్నావు ఇక్కడికి రావాలని చెప్పేసి. అది ఇలాంటి ఇక్కడ స్వార్థపూరితంగా మోటివేషన్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళను రక్షించుకుంటారు అనమాట. ఐక్యతకు దారి తీస్తుంది. మరి హిందూ మతంలో వసూలు చేస్తున్నారు లేకుండా కాకుండా ఐక్యతకైతే వస్తా ఉంది కదా వాళ్ళకైతే. మీరు చెప్పింది కరెక్టే. ఒక కాలనీ ఉంది, ఆ కాలనీలో ఒక 100 కుటుంబాలు తీసుకున్నాం అనుకోండి, అందులో 80 కుటుంబాలు హిందువులు ఉంటాయి, ఒక 5-6 కుటుంబాలు క్రిస్టియన్స్ ఉంటాయి, ఇంకో 10 మిగతా కుటుంబాలు ముస్లిమ్స్ ఉంటాయి. అంటే ఈ 5-6 మందిని మనము ఈ ఫాస్ట్ చూసుకోగలడు, కానీ ఈ పంతులు 80 మంది ఇంటికి వెళ్ళిపోతాడు, వాళ్ళ యోగక్షేమాలు ఎడికెళ్ళి చూసుకోగలడు. అదొకటి సాధ్యం కాని పని అది. అదే చూడండి మీరు అన్నారు ఇక్కడ, అదే మన విదేశాల్లో మన టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ ఇది మళ్ళీ సక్సెస్ అవుతుంది మళ్ళీ మనది. ఎందుకు అక్కడ మనం మైనారిటీ కాబట్టి, జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి అందరినీ మోటివేషన్ చేసుకోగలుగుతున్నారు. అక్కడ మళ్ళీ ప్రతి ఒక్క అక్కడ ఉన్న క్రైస్తవులందరూ మళ్ళీ వాళ్ళందరూ చేసుకోలేరు కదా. ఇప్పుడు మనకి ఏదైతే హిందూ మత పెద్దలుగా భావిస్తా ఉన్నామో చెప్పుకుంటున్న ఈ పీఠాధిపతులు కానీ, స్వామీజీలు కానీ, కాషాయదారులు కానీ హిందూ మతం కోసం ఏం ముందుకు రావట్లేదు, వాళ్ళని కలుపుకొని పోయే ఉద్దేశం మీకు ఏమైనా ఉందా? ఏమన్నా
ఆంధ్రప్రదేశ్లో గౌరయ్య గారు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మారుతి స్వామీజీ లాంటి కొంతమంది ఏదో చేస్తూ ఉంటారు. మీరేమన్నా దానికి ఎలా చేస్తున్నారు ప్రోగ్రామ్స్? ఇప్పుడు ఒక మాట చెప్తున్నాండి, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది స్వామీజీలు పనిచేస్తున్నారు. శివ స్వామీజీ ఉన్నారు, లేకపోతే ఇక్కడ బాగా చేస్తున్నారు. అక్కడ తక్కువ కానీ ఇక్కడ ఎక్కువ చేస్తున్నారు. అక్కడ కూడా చేస్తున్నారు, శివస్వామి గారు చేస్తున్నారు. అలాగే కపాలానంద స్వామి అని చాలా మంది స్వామీజీలు వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా కావచ్చు, అక్కడ కావచ్చు, ఎక్కడైనా సరే స్వామీజీలు చేయాల్సింది స్వామీజీలు చేస్తారు, మేము చేయాల్సింది మేము చేస్తాం. మేము ఏంటంటే మేము అందరితో కలుపుకొని పోతాం. మేము ఆర్మీ, ఇప్పుడు ఒక రాజ్యానికి సైనాధిపతి, రాజు, మంత్రి ఎట్లుంటారో అందులో ఆర్మీలో ఉండేటోళ్ళు, ఆర్మీ ఏదైతే ఉందో అది మేమన్నమాట. మేము ముందుంటాం. ఏదున్నా దక్క మొక్క కావచ్చు, దాడి కావచ్చు, ఎదురు దాడులు కావచ్చు, ఏదున్నా మేము రెడీగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. దేశం కోసం, ధర్మం కోసం మేము ఎనీ టైం రెడీ. ఓకే, అంటే ఇంకా హిందూ సంస్థల్లో ఈ చైతన్యం, మీరు హిందూ సంస్థలు మన దగ్గర చాలానే ఉన్నాయి, వీటిలో ఐక్యత కోసం కానీ ఫర్దర్గా మీ యొక్క భవిష్యత్ ప్రణాళిక ఎట్లా ఉంది? ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉన్న గౌరయ్య గారు కూడా మాకు చాలా క్లోజ్. మేము కలిసి కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసినాము. అలాగే ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్ని హిందూ సంస్థలు కూడా మేము అందరం ఎవరికి ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మేము ఫోన్లు చేసుకుంటాము, అందరం కలిసి కట్టుగానే పోరాడతాము. ఈరోజు చిన్న ఎగ్జాంపుల్, ఈరోజు చూడండి, ఈరోజు ఏం జరిగింది? ఈరోజు జరిగింది ఒక సంస్థకు సంబంధించిన ఇష్యూ. దానికి అన్ని సంస్థలు కలిసి పోయినాము. అట్లాంటిది ఏం లేదు, అందరం కలిసే. ఇప్పుడు అందరి టార్గెట్ ఒకటే, దేశం, ధర్మం, అంతే, బస్ అంతే. అది అందరితో, స్వామీజీతో కావచ్చు, లేకుంటే అన్ని హిందూ సంస్థలతో కావచ్చు, అందరితో మేము కలిసిపోతాం, అందరితో కలిసే పనిచేస్తాం. ఎక్కడైనా కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటాం. అలాంటిది ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు తెలంగాణలో హిందుత్వం సంబంధించి గమనిస్తే కేసీఆర్ గారు ఒకటి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని ఒక వాడి యూజ్ చేసినారు, దాని గురించి కేసీఆర్ గారు మాట్లాడే మాటల గారడి ఎలాంటి గారడి ఉంటారంటే, ఆయన మన తెలంగాణ సీఎం కాబట్టి మనం ఎలాంటి మాటలు చెప్పలేము, కానీ ఆయన గారడితోని తెలంగాణలో ఏదో చేసి ఈరోజు ప్రభుత్వం దక్కించుకోండు. సరే, బాగుంది కేసీఆర్ గారు. హిందువుల ఓట్లు లేనిది హిందువులందరూ మీరు చేసిన పని ఈరోజు ఖచ్చితంగానే చెప్తున్నా. అతను లాస్ట్ టైం చండీ యాగం చేశాడు, మేము దానికి చాలా అప్రిషియేట్ చేస్తాం. చండీ యాగం చేసి చాలా అప్రిషియేట్ చేస్తాం. కానీ తర్వాత డైరెక్ట్ అప్పుడున్న హోమ్ మినిస్టర్ గారు నాయన్ నరసింహారెడ్డి గారు ఏమన్నారంటే, ప్రత్యక్షంగా డైరెక్ట్ ఒక లైవ్ వీడియోలో అన్నారు, నేను వీడియో ఉంది నా దగ్గర కూడా, అవునయ్యా కోసుకుంటారు, ఆవులను కోసుకుంటారు, గోళం కోసుకుంటారు, మీకు ఎందుకయ్యా ఆ రాజసింగ్ ఏమైనా అదా, హిందువులు ఏమైనా ఇదా అన్నారు. అంటే కేసీఆర్ గారు, సార్ దయచేసి మీరు చేసే పనులు అట్లా అంటే చేసినట్టు చేసుకున్న హిందువులు ఎక్కడనే, కానీ ముస్లింలు చేసే పనికి ఫస్ట్ సపోర్ట్ చేశాను. మన ముఖ్యమంత్రి గారు ముస్లింలు ఏది చేసినా, ఈరోజు మొన్న రీసెంట్గా కరీంనగర్లో ఒక ప్రోగ్రామ్ అయింది. అసలు ఓఎసీ ఏమన్నా అంటే సేమ్ లాస్ట్ టైం అన్న వర్డ్ నేను కరీంనగర్లో అంటే, మన అక్కడున్న సిపి గారు కమలాసన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఏం లేదండి ఆయన చేసిన వాక్యాలు తప్పులేవన్నారు. తప్పులేవు అన్న తర్వాత మా బీజేపీ అధ్యక్షుడు, అక్కడ ఉన్న బీజేపీ అధ్యక్షుడు వెళ్ళి కోర్టులో పిటిషన్ వేసి అతను ఎఫ్ఐఆర్ చేపించారు. అంటే వీళ్ళు ఎక్కడ అంటే సిపి గారు చేసిన పని ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తారు సిపి గారు, కానీ అంటే తప్పు మాట్లాడలేని చెప్పారు. కానీ అది తప్పు అనేది కోర్టు మొట్టికాయలు వేసి ఈరోజు ఆయనను ఎఫ్ఐఆర్ చేసి అతను లోపలికి పోయే రోజులు అతి త్వరలో ఉన్నాయి. ఇప్పుడు కాకుండా ఇంకా 4 రోజుల్లో లోపలికి వెళ్తాడు. ఇది క్లియర్. అంటే హిందువుల సైడ్ ఉన్నట్టు ఉంటాడు, కానీ ముస్లింలకు సపోర్ట్ చేశాడు. రజాకార్ల సుపుత్రుడు ఉన్నట్టు మన ప్రభుత్వ సీఎం గారు రజాకార్ల సుపుత్రుడు ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఒక మాట చెప్పేసారు ఏంటంటే, నేను ఒక్క విషయం అండి డిస్టర్బ్ చేస్తున్నాను ఏమనుకోవద్దు. తెలంగాణలో నిన్నగాక మొన్న వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 14 టీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాలకే అధికారంలోకి రాగలిగింది. ఎప్పటి నుంచో ఉన్న బీజేపీ ఇంతవరకు రాలేకపోవడానికి కారణం, బీజేపీ అంటే ఒక 5 పేర్లు వినబడతాయి, ఆ పేర్లు చెప్పడానికి లేదు, మీకు కూడా తెలుసు. అంత మించి వేరే పేర్లు వినబడవు, మొత్తం వాళ్ళే వినబడుతుంది. బట్ బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి గ్రూప్ రాజకీయాలు ఏమైనా కారణమని మీరు భావిస్తున్నారా? బీజేపీలో నాకు తెలిసి గ్రూప్ రాజకీయాలు అయితే ఏం లేవు. అక్కడ
గ్రూప్ రాజకీయాలు లేవండి అక్కడ, ఓన్లీ దేశం కోసం ధర్మం కోసం అంతే. మరి ఇప్పటిదాకా అధికారంలోకి ఎందుకు రావట్లేదు? అదే ఇప్పుడు వస్తే కదా, ఇప్పుడు అధికారంలోకి వస్తేనే కదా కార్యక్రమాలు ఇప్పుడు చూడండి. 70 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది, 70 సంవత్సరాలు సాధించలేంది. మొన్న ఏం చేశారు మన వాళ్ళు, బీజేపీ వచ్చింది 370 ఆర్టికల్ తీసేసింది. రేపు మత మార్పిడి తెలంగాణ వస్తుందండి, తెలంగాణ కూడా వస్తుంది. ప్రాంతీయ పార్టీ అన్నప్పుడు, ప్రాంతీయ పార్టీ వచ్చినప్పుడు ఇక్కడ ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి తేడా అయితే ఖచ్చితంగా ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రాంతీయ ఇప్పుడు బీజేపీ ఇందులో రాలేన్నారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది బీజేపీ వచ్చినప్పుడు చూడండి ప్రాంతీయ పార్టీ ఆల్రెడీ గెలిచామండి. బీజేపీకి అవకాశం ఉందంటారు. అయితే 1000 రెట్లు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. మాకడే కంటే మీరు ప్రజల్లోకి వెళ్ళి ఒకసారి అడుగుతూ చెప్తారు, సర్వే చేయండి, మీకే తెలుస్తుంది మీకు. ఓకే, అమర ప్రసాద్ గారు, రవీంద్ర గౌడ్ గారు, వీళ్ళు మనకు చెప్పే విషయం ఏంటంటే భారతదేశం ఏదైతే సెక్యులర్ స్టేట్గా ఉందో, లౌకిక రాజ్యంగా ఉండడం వల్ల మెజారిటీ ప్రజలైన హిందువులు మూడవ తరగతి పౌరుల కంటే కూడా హీనంగా చూడబడుతున్నారు. వీళ్ళకు రావాల్సిన కనీస హక్కులు, ఒక మైనార్టీకి రావాల్సిన హక్కులు కూడా వీళ్ళకి లభించడం లేదు. కావున అసలు ఇది భారతదేశంలో ఇటువంటి మత మార్పిడి వీళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఉంది. గోవుల సంరక్షణ చేయాల్సిన అవసరం ఉంది. హిందువులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా రావాల్సిన అవసరం ఉంది. హిందువుల్లో ఏదైతే ఐక్యత లేదో ఐక్యత రావాల్సిన అవసరం ఉంది, తేవాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందూ పైన ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేస్తున్నారు. మీరు ఈ సందర్భంగా మా V3 న్యూస్ ఛానల్కి వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.